జనసేన యువ నాయకుడు గుడివాడ టైగర్గా పిలువబడుతున్న మన బోరగడ్డ శ్రీకాంత్ గారితో జర్నలిస్ట్ పని నేటి చర్చా కార్యక్రమం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే అండి ఫణి గారు. గత 20 సంవత్సరాల నుంచి మీరు ప్రజారాజ్యం ముందు నుంచి కూడా ఒక మెగాస్టార్ అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ జనసేనలో కూడా మీ వంతు పాత్ర పోషిస్తూ మంచి కార్యక్రమాలు చేశారు. తర్వాత జనసేనకు కూడా మీరు అండగా నిలబడుతూ జనసేన పార్టీ నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటూ ఇచ్చేశారు. అయితే 2019 ఎన్నికల్లో మీకు జనసేన నుంచి టికెట్ ఇవ్వలేదు. అయినా సరే మీరు జనసేనని విడిచి వెళ్లకుండా జనసేన వెంటే ఉండటానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా ఫణి గారు, మనం చూస్తే కనుక నేను 1996లో పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రవేశం చేసినప్పుడు, అప్పుడు నేను విద్యార్థి దశలో డిగ్రీ చదువుతున్న సమయంలో నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి విధానం కూడా నచ్చి, అంతకుముందు మేము చిరంజీవి గారి అభిమానులుగా ఉంటూ కూడా 1996 నుంచి మెయిన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని అనేకమైన సేవా కార్యక్రమాలు గుడివాడలో చేస్తూ కూడా 1996 నుంచి ముందుకెళ్తూ ఉన్న సమయంలో అప్పుడు 2009లో పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమికి గుడివాడ నియోజకవర్గంలో వహిస్తూ అప్పుడు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పిలిచి యువరాజ్యం పట్టణాధ్యక్షులుగా, గుడివాడ నియోజకవర్గ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము రాజకీయంగా అంతకుముందు సినిమా అభిమానులుగా ఉంటూ 2009లో ఏదైతే ప్రజారాజ్యం స్థాపించారో ఆ ప్రజారాజ్యం స్థాపించిన కాడి నుంచి ఆ యువరాజ్యం పట్టణాధ్యక్షులుగా మేము గుడివాడ పనులు చేసుకుంటూ రాజకీయంగా ముందుకెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారి విధానాలని అప్పటి నుంచి కూడా మేము పొందుపరుచుకుని ముందుకెళ్తున్నాం. అలాగే 2009 ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత కూడా ఏదైతే చిరంజీవి గారు పెట్టిన పార్టీని విలీనం చేసినప్పుడు కూడా తర్వాత మేము కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తూ ఇలా రాజకీయం అంటే ఒక ఉత్సాహంగా రాజకీయంతో మనం చేయాలనే ఒక పట్టుదలతో నాలో ఉండటం మూలంగా మేము రాజకీయాల్లో ఉండటం జరిగింది. ఏదైతే అప్పటి నుంచి తర్వాత 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో అతిపెద్ద ర్యాలీ మేము చేసి జనసేన పార్టీ గుడివాడలో ఒక బలమైన శక్తిగా మేమందరం కూడా ఆ రోజున చూపించడం జరిగింది. అలాగే అలా చేసుకుంటూ 2014 నుంచి 2019 వరకు కూడా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీని అనేక విధాలుగా పార్టీ ఏదైతే పిలిపించిందో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని, భావజాలాల్ని ప్రజల్లోకి అందరి గ్రామాల్లోకి తీసుకెళ్ళి ఏదైతే పార్టీ మేనిఫెస్టో కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ యొక్క సంబంధించిన గుడివాడ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ 2019కి మేము ఒక మరుపురాని శక్తిగా మేము తయారైన సమయంలో ఒక అనుకోని సంఘటనతో ఒక తప్పు జరిగి వేరే ఒకళ్ళకి టికెట్ కేటాయించడం మూలంగా మేము నిరుత్సాహపడినా కానీ అనేకమైన ప్రలోభాలకి ఆ సమయంలో 2019లో నన్ను గురి చేశారు. అదేవిధంగా బెదిరింపులు చేశారు, వచ్చేమని, ఆ పార్టీలోకి రమ్మని, ఈ పార్టీలోకి రమ్మని. అయినా కానీ ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి, ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి ఏ పార్టీకి వెళ్లకుండా అలాగే ఉన్న సమయంలో నన్ను పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడి నువ్వు ముందుకెళ్ళు, నేను ఉంటానని చెప్పడం మూలంగా 2019లో కూడా నాకు సీట్ రాకపోయినా కూడా నేను జనసేన పార్టీ వెంబటే ఉండి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న సమయంలో మొన్న డోకుపర్లో జరిగినప్పుడు కూడా మళ్ళీ కలిసి పవన్ కళ్యాణ్ గారి పార్టీని ముందుకు బాగా చేస్తున్నావు, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన సమయంలో అదేవిధంగా ఇదైతే అనుకోని విధంగా నివర్ తుఫాన్ రావటం మూలంగా నివర్ తుఫాన్ రైతుల్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మీకు అనేటువంటి గుడివాడ నియోజకవర్గం తరపున అనేక మంది రైతుల్ని తీసుకెళ్లి పామర్లో కూడా ఆయన్ని కలపడం జరిగింది. అవన్నీ చూసి ఏదైతే నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కలవటానికి మన గుడివాడ మీద నుంచి వెళ్తున్నప్పుడు కూడా మేము కనీ విని ఎరుగుని రీతిలో ఘన స్వాగతం పలకాలని చెప్పి మేమందరం కూడా గుడివాడ నియోజకవర్గ జన సైనికులు అందరం కూడా నిర్ణయించుకుని మనకి నిన్న జరిగిన ఒక ఎవరి కాళ్ళు ఏమనుకున్నారంటే దారిలో వెళ్తున్నారు ఏముంటుందిలే అని అనుకున్న సమయంలో మేము గుడివాడలో పవన్ కళ్యాణ్ గారిని కనీ విని రీతిలో ఘన స్వాగతం పలకటం కూడా మా అందరికీ కూడా ఆనందం కలిగించింది. కాబట్టి మేము రాబో రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వ్యక్తులుగా, ఆయన యొక్క సిద్ధాంతాన్ని, భావజాలాన్ని నమ్ముకున్న వ్యక్తులుగా మేము గుడివాడలో జనసేన పార్టీని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి. శ్రీకాంత్ గారు, ఓకే సార్. అంటే గతంలో మీరు ఒక 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అభిమానిగాను, చిరంజీవి అభిమానిగాను, ప్రజారాజ్యంలోను గత సంవత్సరాలు ప్రజారాజ్యంలోను ఈ భావజాలను నడిచారు. ఎంతో ఆర్థికంగా కూడా నష్టపోయారు అని మీ అభిమానులు కానీ మీ గుడివాడ ప్రజానికని చెబుతారు. అయినా సరే మీకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సమయంలో
జనసేన నుంచి టికెట్ పొంది కూడా ఆ జనసేన అదే కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జీలుగా కూడా చేయడానికి పారిపోతున్నారు. అంటే ఇన్ఛార్జి అధికారంలో లేని పార్టీకి ఇన్ఛార్జి చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాని గురించి జడిసిపోతున్నారు. మీరు ఈ ఖర్చుని దీన్ని లెక్క చేయకుండా ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారికి మీకు అప్పచెప్పడం, మీరు నిన్న సభని విజయవంతం చేయడం, ఆయన ర్యాలీని సంతోషకరం. రేపొద్దున 2024లో రాబోయే ఎన్నికల్లో అయినా సరే మీకు జనసేన నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఇప్పుడు మనకి టికెట్ రాలేదనో వస్తుందనో నేను అయితే ఈ కార్యక్రమాలు జనసేన పార్టీకి కానీ నేను చేయట్లేదండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2024లో ఆయన ముఖ్యమంత్రి చేయాలని ఒక సదుద్దేశంతోనే నేను పార్టీకి పనిచేస్తున్నాను తప్పించి మనం 2019లో కూడా నేను టికెట్ వస్తుందో నేను టికెట్ పోటీ చేయాలనే దృక్పథంతో నేను పార్టీకి పనిచేయలేదు. 2019లో ఏదైతే జరిగిందో ఆ తప్పు మళ్ళీ జరుగుద్దని నేను అనుకోవట్లేదు. కాబట్టి 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక సదుద్దేశంతోనే నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను. అనేకమైన ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా నాకున్న రిసోర్సెస్ నేను ఉపయోగించుకుని నేను ఒక వ్యాపారం నిలబెడుతున్నాను, ఒక కాంట్రాక్ట్ చేస్తున్నాను, అన్నీ కూడా ఉపయోగించుకుని మేము పనిచేస్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, రాజకీయం అనగానే దాచుకోవడం అన్న తరుణంగా ఉంది నేటు. అటువంటి తరుణంలో మీరు టికెట్ ఆశించట్లేదండి, ఇస్తే పోటీ చేస్తాను లేకపోతే లేదు, అయినా సరే జనసేన కార్యకర్తగా అభిమానిగా అలాగే ఉండిపోతాను అంటున్నారు. అటువంటిప్పుడు ఇంత ఖర్చులు చేయవలసిన అవసరం ఏంటంటారు? అదే చెప్తున్నా కదండి, నేను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఒక బడుగు అణగారిన వర్గాలన్నీ అయితే ఉన్నాయో ఎప్పుడూ 2 కులాలు 2 పార్టీల మధ్యనే జరుగుతుంది. కాబట్టి ఒక మూడో వ్యక్తి మూడో ప్రత్యామ్నాయం రావాలని చెప్పి ఆలోచన విధానంతోనే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా కష్టపడుతున్నాం. అంటే టికెట్ రాదు వస్తుంది అనేది కాదు ఇక్కడ సమస్య అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గుడివాడ నియోజకవర్గం విషయంలో జనసేన పార్టీ విషయంలో తప్పు జరిగిందని గమనించారు కాబట్టి ఈ రోజున మమ్మల్ని ముందుండి నడిపించి రేపొద్దున రాబో రోజుల్లో పార్టీని నడిపించాల్సిన బాధ్యత మా అందరి మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా నేను ఆ బాధ్యతను తీసుకుని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చేస్తారని నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మేము జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో తెలియజేస్తున్నాను. రైతు సమస్యలపై పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వెళ్తూ మీ గుడివాడ మీదకి వెళ్ళారు. మీ ఈ ర్యాలీని ఒక బ్రహ్మాండంగా కనీ విని ఎరుగిన రీతిలో మీరు సక్సెస్ చేశారు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎందుకంటే కనుక ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ప్రజల్లో కనపడుతుందండి. ఇప్పుడు మనం సక్సెస్ చేద్దామని అనుకున్నా కొన్ని సక్సెస్ అవ్వకపోవచ్చు. ఈ రోజున మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మేము చేయగలిగాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి రావటానికి భారీ స్వాగతం గజమాలే కానీ ఇవన్నీ కూడా మేము చేసాము. ప్రజల్లో కూడా అదే వ్యతిరేకత, ప్రజల్లో ప్రత్యామ్నాయం ఇంకో మనిషి రావాలి, ఇంకో పార్టీ రావాలి, ఒక పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకు ఉపయోగపడతారనే నమ్మకం ఉంది. కాబట్టి నిన్న భారీ ఎత్తున తరలి వచ్చారండి. మేము కూడా ఊహించలేదు అంత ఇలా వస్తారని చెప్పి. ఒక దారిలో వెళ్తుంటేనే ఆయనకి ఎంత ఘన స్వాగతం పలికారంటే రేపొద్దున మా గుడివాడ నియోజకవర్గంలో బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని రాబో రోజుల్లో నమ్ముతున్నారు. రేపొద్దున జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. గుడివాడ అనే పేరునగానే రాష్ట్రం మొత్తం మీదకి ఒక మీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి అరుదైన నాయకులు కొడాలి నాని గారు ఒక టైగర్, వైసీపీ టైగర్, గుడివాడ టైగర్గా కూడా ఆయన్ని ముద్దుగా కొంతమంది పిలుచుకుంటున్నారు. అటువంటి ఆయనతో మీరు పోటీ పడి ఏ విధంగా గెలుస్తామని భావిస్తున్నారు? సరే, ఇక్కడ ప్రత్యర్థి ఎవరనేది కాదండి, మాకున్న బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. అదే ఆయన నమ్ముతున్నాం మేము. ప్రత్యర్థి అంత బలమైనడైనా మాకు అనవసరం. అది ఆ ప్రత్యర్థి కన్నా బలమైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారండి. దాన్నే నమ్మి మేము గుడివాడ నియోజకవర్గంలో ముందుకెళ్తున్నాం. ఆ ప్రత్యర్థి ఎవరు ఏంటి, ఆయనకి ఎంత ఉంది అంత ఉంది అనేది మాకు అనవసరం. మేము ఎవరినైనా ఢీకొనడానికి మేము పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో మేము ముందుకెళ్తామండి. మీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ గుడివాడ ర్యాలీలో శాసనసభ్యులు కొడాలి నాని గారిని, పేరు నాని గారిని, ఇటువంటి వాళ్ళని కొంతమందిని పేరు ఎత్తి దూషించారు. బోర్లింగాలు, శతకోట్ల బోర్లింగాలు అని అదని ఇదని. అది మీరు సమర్థిస్తారా? సమర్థించడం అంటే అండి, కొన్ని చోట్ల ఒకలా చేయాలి, కొన్ని చోట్ల ఒకలా చేయాలి. అంటే ముళ్ళుతోనే తీయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారండి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన విమర్శలు
ఏదైతే పేరు నాని గారు కానీ కొడాల నాని గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని ఇంతకన్నా దారుణంగా మాట్లాడారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము చాలా ఓపికగా విన్నామండి. నిన్న మాట్లాడిన మాటల్లో దానిలో పెద్ద తప్పేం లేదని జనరల్గా మాట్లాడుకునే మాటలు నాని బోల్డ్ మంది ఉంటారని అలా వర్షన్లో మాట్లాడేది తప్పించి ఆయన ఎక్కడా కూడా వ్యక్తిగతం జోలికి వెళ్ళలేదు. జనరల్గా మాట్లాడినప్పుడు అండి గురుగారు ప్యాకెట్ క్లబ్లు, బార్లు, రెస్టారెంట్లు అనే ప్రస్తావన కూడా ఎత్తారు మీ అధినాయకుడు. అంటే ఎవరిని ఉద్దేశించి ఎత్తారనుకుంటున్నారు? వైసీపీ నాయకులను ఉద్దేశించానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ నియోజకవర్గం ఇక్కడ గుడివాడ లేదా బందరు అనేది కాదండి, వైసీపీ నాయకులు పెంచి పోషిస్తున్నారండి. ప్యాకెట్ క్లబ్లే కానీ, ఇసుక మాఫియా కానీ, మైనింగే కానీ, ఏదైనా కానీ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా జరిగే అన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశం. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ విమర్శలు అనేది వ్యక్తిగతంగా 3 పెళ్ళాలని చెప్పి అయ్యని చాలా విమర్శలు చేశారు పేరు నాని గారు కానీ కొడాల నాని గారు కానీ. దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు తప్పించి రేపొద్దున రాబో రోజుల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ధీటుగా స్పందించడానికి జనసేన సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆ సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం ఏమైనా ఉందని భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా అండి. సంక్షేమ పథకాలు అనేది పేద ప్రజలకి ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలండి. సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా అవి పెట్టాలని చెప్పి మేమందరం కూడా దాంట్ని స్వాగతిస్తున్నామండి. కాకపోతే కనుక మనం చూస్తే ఏదైతే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏదైతే నవరత్నాలని పేరు చెప్పి 151 సీట్లు గెలిచారో ఆ సంక్షేమ పథకాలను నమ్ముకుని ఈ రోజున సంక్షేమ పథకాలను చూస్తే కనుక అనేక సంక్షేమ పథకాల్లో తూట్లు పొడుస్తున్నారండి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఈ రోజున పీజీకి చూస్తే కనుక ప్రైవేట్ కళాశాలలో చదివే వాళ్ళకి తీసేస్తున్నామని చెప్పి ఈ రోజున కొత్తగా జీవో విడుదల చేశారు. అలాగే సచివాలయ ఉద్యోగులకి ఏదైతే గ్రామ వాలంటీర్ని 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు తీసుకున్నామని చెప్పి వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఏర్పడిన వ్యవస్థే సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ల వ్యవస్థ కానీ. ఈ రోజున దాన్ని కుదిచ్చి 30 ఏళ్ళ వరకు చేశారు. అంటే దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్లు ఈ రోజున రోడ్డును పడుతున్నారు. వాళ్ళకి ఎవరండి బాధ్యత? రోజు ఏంటంటే సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ముందుకెళ్ళి వాళ్ళ ఓట్లు దోసుకోవడం తప్పించి, అలాగే చూస్తే కనుక రేషన్ కార్డులు, అనేక మంది రేషన్ కార్డులు ఈ రోజున 2 లైట్లు వెలుగుతున్నాయి, 3 లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పి 3వ లైట్ వెలిగితే కట్ చేసేసే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజున అట్లన్నింటికి తూట్లు పొడిసే వ్యవస్థను తీసుకొస్తున్నారు తప్పించి ఈ సంక్షేమ పథకాలు సరైన దారిలో ఇస్తే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ సమర్థిస్తుంది. అదేవిధంగా తూట్లు పొడిస్తే కనుక దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఉందండి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మిగతా రాష్ట్రాలు కూడా చాలా బాగా చెప్పుకున్నాయి. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగా వాలంటీర్ వ్యవస్థ కొన్ని వ్యవస్థల్లో బాగానే పనిచేస్తుంది. ఏదైతే మనకి కరోనా సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి వాళ్ళ పార్టీ పరంగా కానీ వాళ్ళ యొక్క పార్టీని ప్రమోట్ చేసుకునే విధంగా కానీ చేస్తే కనుక ఆ వ్యవస్థని వాళ్ళు నిర్వీర్యం చేసినట్టే అవుతుంది. ఏదైతే కొంతమందికి లబ్ధి చెందినా కానీ అది పార్టీ పరంగా వాడుకుని రేపొద్దున్న 2024 ఎలక్షన్లో ఏదైతే వాళ్ళు వాడుకుందామని చూస్తున్నారండి. ఖచ్చితంగా ఈ వాలంటీర్ని పెట్టుకుని ఏదైతే ఓటర్ లిస్టులన్నీ వెరిఫై చేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మా దృష్టికి వస్తున్నాయండి. అలా జరిగితే కనుక అది ఖచ్చితంగా ఇదేదో మన పీకే గారి ఆయన సలహాదారు పీకే గారి సూచనలో జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థ అవుతుంది కానీ ప్రజలకు ఉపయోగపడే వాలంటీర్ వ్యవస్థ అవ్వదు. కాబట్టి దీన్ని కనుక వాళ్ళు పక్కదారి పట్టిస్తే కనుక అది తప్పు అవుతుందండి. ఒక 2-3 నెలల్లో ఫిబ్రవరి అవ్వచ్చు, మార్చి అవ్వచ్చు, ఏప్రిల్ అవ్వచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ గుడివేడ పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించి మీ పార్టీ విజయం సాధిస్తుందని ముందంజలో ఉంటుందని మీరు భావిస్తున్నారా? అధికార పార్టీ సాధిస్తుందని భావిస్తున్నారా? అంటే ఇప్పుడు విజయం సాధిస్తుందా విజయం సాధించదా అనేది చెప్పడం ఇప్పుడైతే కష్టసాధ్యం అండి. ఇంకా అది నోటిఫికేషన్ రావాలి, మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్ని అభ్యర్థుల్ని చూసుకోవాలి. అక్కడ మిగతా ఎవరైతే 2 పార్టీలు, ఒక పార్టీ 30 ఏళ్ళ నుంచి ఉంది, ఒక పార్టీ 20 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలకి ఖచ్చితంగా ధీటుగా గుడివాడ నియోజకవర్గంలో సమాధానం చెబుతాం. ఖచ్చితంగా పోటీలో జనసేన పార్టీ అనేది ఏంటో వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళకే తెలుసు.
ఏ అయితే 2 పార్టీలు ఉన్నాయో ఆ 2 పార్టీలకి జనసేన పార్టీ కనుక జెండా పట్టుకుంటే అది ఎలా ఉంటుందో దాని బలం ఏంటో అనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మేము బలంగా మేము ఉంటామని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో స్థానిక సంస్థలే కానీ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలే కానీ అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కరోనా సమయంలో 108 వాహనాలు ఇటువంటి వాహనాలు ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా మెచ్చుకున్నారు. మంచి పని చేశారు, కరోనాని సమర్థంగా ఎదుర్కొంటున్నారు, అలాగే 108 వాహనాలు ఈ సమయంలో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారని. అదేవిధంగా మీ నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే కొడాల నాని గారు చేపట్టినటువంటి మంచి పనులు కానీ అంటే శత్రువు వేరే పార్టీ చెందిన మంచి పనులు పొగడుతూ మీ జనసేన పార్టీకి మీ అధినాయకుడి దగ్గర నుంచి ఉంది. అటువంటి మీరు ఒకవేళ పొగడబడి సొత్తే కొడాల నాని గారు చేసిన యొక్క ఆ మంచి పని ఏమనుకుంటున్నారు? ఏమైనా ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు మనకి పోటీ ఎవరు శత్రువు అనేది కాకపోయినా అండి, పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేది ఏంటంటే కనుక మంచి పని చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చేయనివ్వండి లేకపోతే కొడాల నాని గారు చేయనివ్వండి, ఎవరు మంచి పని చేసినా కానీ దాన్ని సద్వినియోగంగా స్వాగతించే వ్యక్తులమే మేమందరం కూడా. ఏదైతే మేము ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్గా కరోనా టైంలో మటుకి ఉపయోగపడింది, అది మంచిదే అని చెప్పి మేము ఏం చెబుతున్నాం. అదే కనుక దాన్ని పక్కదారి పట్టిస్తే కూడా దాన్ని ప్రశ్నిస్తామని మేము చెబుతున్నాం. అలాగే గుడివాడ నియోజకవర్గంలో గత 4 సార్లుగా కొడాల నాని గారు నియోజకవర్గంలో గెలుస్తున్నారండి. 3 సార్లు కూడా ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేం పని చేయలేకపోయాను, నేనేం చేయలేదు అని చెప్పి నేనేం చేయలేను, అధికారంలో లేనని చెప్పి 3 సార్లు చెప్పారు. ఈసారి మటుకి అధికారంలోకి వచ్చారు, ఒక మంత్రిగా అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వరకైతే దరిదాపులు 2 సంవత్సరాలు అయి వచ్చిందండి. ఇంతవరకు గుడివాడ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు. గుడివాడకి ఒక మంత్రి అయ్యారనే ఒక నమ్మకంలో ఒక ఇదే తప్పించి ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ మనకు జరిగినాయి ఏం దాఖలాలు లేవు. రేపు రాబో రోజుల్లో అయినా మేము ఆయన్ని ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో మేము చూస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో మీరు పరిశీలించిన అంటే మీరు ఇక్కడే పుట్టి పెరిగారు, మొత్తం అన్నీ చేశారు, ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానమైన సమస్యలు ఏంటండి? ప్రధానమైన సమస్యలు ఏంటండి, గుడివాడ మానికొండ రోడ్ అండి. ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ముందు మనం ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా కానీ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలండి. ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి ఆ గుడివాడ విజయవాడ మానికొండ రోడ్డు అలాగే నిర్వీర్యంగా ఉంది. అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ రోజుకి నెలలో 2-3 యాక్సిడెంట్లు, బస్సులు పడిపోయినవి, కార్లు పడిపోయినవి జరుగుతున్నాయండి. ప్రజా రవాణా అనేది దానికి గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే కనుక భయపడే పరిస్థితి ఉందండి. అది ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేస్తామని చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా దానికి నోటిఫికేషన్ ఇచ్చాం, టెండర్కి పిలిచాం, త్వరలో ప్రారంభిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు తప్పించి ఇంతవరకు చేయలేదు. అలాగే చూసుకుంటే కనుక మన బస్టాండ్ అండి, గుడివాడ బస్టాండ్ దరిదాపు 40 సంవత్సరాల నుంచి అదే బస్టాండ్ అదే గుంటలోకి ఏర్పడిపోయి అది ఆ బస్టాండ్ ఇంతవరకు కూడా అభివృద్ధి జరగకపోవడం కూడా దారుణం. దాని మీద కూడా మేము ఎదురు చూస్తున్నామండి. ఏదో టెండర్స్ పిలిచామని చెప్పి మొన్న కూడా ఏదో విమర్శలు టీడీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు విమర్శిస్తే మేము ఏదో చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు మేము కూడా ఎదురు చూస్తాం. ఎందుకంటే మొన్నటిదాకా కరోనా ఉంది, ఇప్పుడు కరోనా అయిపోయి ప్రభుత్వం అన్నీ గాడిని పడుతున్నాయి. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మేము చూస్తున్నాం. అలాగే ఫ్లైఓవర్ అన్నారండి, ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు ఏర్పడకపోవటం, అలాగే మన ఈ పుట్టకుంట రోడ్లు అలా అనేకమంది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, తాగునీరు సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు కూడా ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నాం అని చెబుతున్నారే తప్పించి కాగితాల పరిమితం అవుతుంది తప్పించి ఇంతవరకు భౌతికంగా ఇంతవరకు ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు 2 సంవత్సరాలైనా. కాబట్టి రాబో రోజుల్లో అయినా వస్తాయని చూస్తున్నాం. ఒకవేళ రాకపోతే కనుక ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి మేమందరం కూడా పోరాడతామని. 2019 ఎన్నికల్లో మీ గుడివాడ నియోజకవర్గంలో అయితే చిన్న తప్పులు జరిగినాయి. ఆ స్క్రూటినీలోని అభ్యర్థి పోవడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ ఓటమి గల ప్రధాన కారణాలు ఏమని భావిస్తున్నారు మీరు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద దెబ్బతింట మాట వాస్తవమే. ఏంటంటే ఈ రోజున ధనం, కులం ఈ 2 ఫ్యాక్టర్సే రాజకీయాన్ని నడిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారేమో ఆ రెండింటిని ప్రోత్సహించకపోవటం ఒక కారణంగా మనం భావించవచ్చు. ఏదైతే కనుక చూస్తే ధనం ప్రభావితం చేసే ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ధనం ప్రభావం లేకుండా
ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తాను, సామాన్యుల్ని పోటీలో నిలబెడతాను, యువకుల్ని నిలబెడతానని చెప్పి ఏదైతే చెప్పారో అదేవిధంగా ఆయన సామాన్యులు యువకులకి అవకాశం కల్పించారు. వాళ్ళు ధనాన్ని కానీ ఎటువంటి లేకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా తాత్కాలికమైన లబ్ధుల కోసం చూస్తున్న ఈ రోజుల్లో అవి చేయకపోవటం వల్లగానే మేము ఓటమి చెందామని చెప్పి అనుకుంటున్నాం. అలాగే కులాలు చూస్తే కనుక ఈ రోజున కులం ప్రతి నియోజకవర్గానికి ఈ కులం ఫ్యాక్టరు పనిచేసి మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కులాలన్నీ కలిపే ఆలోచన విధానంలో ఉండటం, ఇవన్నీ జరగటం మూలంగా ఇవన్నీ జరగాలంటే కనుక కొంచెం ప్రాసెస్ ప్రజలు అర్థం చేసుకునే విధానంలో మార్పు రావాలి. కాబట్టే మేము జనసేన పార్టీ ఓటమి చెందిందని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ ఓటమి చెందింది కరెక్టేనండి. అయితే మీ పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు రాజోల్ నుంచి, ఆయన కూడా మీ పార్టీలో లేకుండా బయట పార్టీలకు మద్దతు ఇస్తూ ఆయన కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను జనసేన ఎమ్మెల్యేనని చెప్పుకోకుండా ఉంటున్నారు. ఆయన ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే అధిష్టానం ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వటం లేదు అని కూడా మీ అధినాయకత్వం మీద, మీ వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? అది ఖచ్చితంగా తప్పండి. ఏదైతే రాపాక వరప్రసాద్ గారు రాజోలు నియోజకవర్గంలో గెలుపొందారో అక్కడ పూర్తిగా జన సైనికుల యొక్క విజయం. అది ఆయన విజయం ఏం కాదు, అది జన సైనికులందరూ సమిష్టిగా అక్కడ కృషి చేశారు. అక్కడ ఫ్యాక్టర్ పనిచేసింది కాబట్టి ఆయన విజయం పొందగలిగారు. అలాగే ఆయన ఇప్పుడు ఎక్కడున్నా ఒకటే, ఇప్పుడు ఆయన ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే కాబట్టి మేము ఆయన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున మేము రాజోల్లో మొన్న ఏదైతే 5 నియోజకవర్గాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో, ఈ రోజున చూస్తే కనుక అక్కడ కార్యకర్తలందరూ ఏకదాటి మీద పనిచేసి అత్యధికమైన క్రియాశీలక సభ్యత్వాన్ని చేర్చి రేపొద్దున రాబో రోజుల్లో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన ఖచ్చితంగా బలోపేతం అవుద్దని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఓకే అండి శ్రీకాంత్ గారు, ఇప్పుడు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు పొత్తు అయితే పెట్టుకున్నాయి. ఈ పొత్తు వల్ల మీ పార్టీకి లాభం ఎక్కువ అంటారా, బీజేపీకి లాభం ఎక్కువ అనుకుంటున్నారా? అసలు ఈ పొత్తు యొక్క ప్రధాన ఈ ఉపయోగం ఏంటి అనుకుంటున్నారు? అంటే మాకు బలం అనుకుంటున్నాం, ఇది జనసేనకు బలమా లేకపోతే బీజేపీ బలం అనేది కాదండి. ఈ పొత్తు అనేది ప్రజలకు బలం అండి. ఏదైతే 2 పార్టీలు ఆల్రెడీ చూశారు ప్రజలు. మొన్న కూడా 151 సీట్లు వైసీపీ ప్రభుత్వం గెలుచుకుందంటే కనుక టీడీపీ మీద వ్యతిరేకత, వైసీపీ జగన్ గారికి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఈ రోజున మొన్న 2019లో ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేసి 151 సీట్లు ఆయనకి భారీ మెజార్టీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అదే ఈ రోజున 1 సంవత్సరంలోనే ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏర్పడితే నెక్స్ట్ ఎలక్షన్కి ఆ ప్రజా వ్యతిరేకత అనేది కనపడుద్ది. కానీ ఈ రోజున మనం చూస్తే కనుక 2019లో ఎలక్షన్ జరిగితే 2020కి ప్రజా వ్యతిరేకత అనేది ప్రజల్లో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ యొక్క జనసేన బీజేపీ కూటమిని ప్రజలందరూ ఆమోదిస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా జనసేన బీజేపీ పొత్తు అనేది ప్రజలకు బలం అని చెప్పి మేము భావిస్తున్నాం. తొందరలో తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయండి. ఈ ఎన్నికల్లో మీ ఉమ్మడి అభ్యర్థి, మీ పార్టీ నుంచి అయినా అవ్వచ్చు, వాళ్ళ పార్టీ నుంచి అయినా అవ్వచ్చు, ఉమ్మడి అభ్యర్థి గెలుపుకి అవకాశం ఉందంటారా? లేకపోతే అధికార పార్టీ చెందిన అవకాశం ఉందంటారా? తెలుగుదేశానికి అవకాశం ఉందంటారా? ఏ పార్టీ గెలుపుకి అవకాశం ఉందనుకుంటున్నారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత అనేది కనపడిందో, మొన్న దుబ్బాక ఎలక్షన్ చూస్తే కనుక మేము గెలుస్తాం, మేము మెజార్టీ లెక్క పెట్టుకుంటున్నాం అని చెప్పిన హరీష్ రావు గారు అక్కడ బీజేపీ కొట్టిన దెబ్బకి అక్కడ టీఆర్ఎస్ ఓటమి చెందింది. అలాగే ఇక్కడ మేము ఇన్ని పథకాలు చేస్తున్నాం అని చెప్పి ఇట్లాంటి అక్రమ పథకాలని, అక్రమ సంక్షేమ పథకాలని ఉపయోగం లేని వాటికి ఉపయోగించి అభివృద్ధి లేకుండా చేయటం కానీ, ఇసుక మాఫియా కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా సంవత్సరంలోనే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన బీజేపీ అభ్యర్థికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో
మీ పార్టీ అభ్యర్థి నిలబడతారనుకుంటున్నారా, బీజేపీ అభ్యర్థి నిలబడతాడని మీరు భావిస్తున్నారా? అంటే అది మన పరిధిలో ఉంది కాదండి, అది మా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరూ చర్చించి ఎవరికి ఇచ్చినా కానీ జనసేన బీజేపీ పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. మేము అందరం కూడా కష్టపడి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామండి. గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలం ఏంటండి, బలహీనతలు ఏంటి? మీరు ఏమి బలం అనుకుంటున్నారు, ఏది బలహీనత అనుకుంటున్నారు? అసలు మీ ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? గుడివాడ జనసేన పార్టీకి బలమే తప్పించి బలహీనతలు లేవండి. ఏదైతే కనుక మనం చూస్తే ఎవరైనా గెలవనివ్వండి, అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు, బడుగు బలహీన వర్గాల అభిమానులతోనే ఇక్కడ కొంతమంది గెలుస్తున్నారు. రేపు రాబో రోజుల్లో వాళ్ళందరి మద్దతుతో జనసేన పార్టీ 2024లో గెలిచే సత్తా ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. అలాగే బలహీనతలు అంటే ఎక్కడైనా బలహీనతలు చిన్న చిన్న ఉన్నా కానీ అది పెద్ద రాజకీయాల్లో పట్టింపు కాదు. ముఖ్యంగా మాకు బలం పవన్ కళ్యాణ్ గారు, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆదర్శాలు ఏదైతే కనుక ప్రజలు నమ్ముతున్నారో అవి కనుక ఖచ్చితంగా మేము రేపొద్దున రాబో రోజులు ప్రజల ముందుకు తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా 2024లో మా బలం ఏంటో ప్రత్యర్థులకు తెలుస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నిన్న మచిలీపట్నం వెళ్తూ మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుడివాడ మీద నుంచి వెళ్ళారు. గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించారు, పూలతో స్వాగతం పలికారు. దీన్ని మీకు వ్యతిరేక పక్షాలుగా ఉన్న పార్టీలు వైసీపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఇది బలుపు కాదు వాపు మాత్రమే అంటున్నారు. జనసేన వాపులో ఒక భాగమే ఇది, అంతే తప్ప బలుపు కాదు అంటున్నారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అదే బలుప వాప అనేది రేపొద్దున రాబో రోజుల్లో తెలుస్తుందండి. ఈ బలుపుని ఏదైతే ఇక్కడ గెలిచామని చెప్పి 4 సార్లు గెలిచామని చెప్పి చెప్తున్నారో ఇది చాలామంది చాలాసార్లు వాడుకున్నారు దీనిని. ఇప్పుడు రేపొద్దున్న మరి వాపు అని వాళ్ళు ఇప్పుడు ఎలా అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు 2024లో అది బలుప వాప అనేది మేము చూపిస్తామండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాపాక వరప్రసాద్ గారు మీకు అపోజిషన్ అయిన రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. అలాగే ఆ వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మీ అధినేతకి మద్దతు ప్రకటిస్తున్నారు. దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ మనుషుల్లో 2 రకాలు ఉంటారండి, స్వార్థం, నిస్వార్థంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిస్వార్థంగా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. స్వార్థంతో ఉండేవాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళకి భజన చేయడానికి అలవాటు పడతారు. అలాంటి వాటిల్లో మొదటి రకం రాపాక వరప్రసాద్ గారు. అక్కడ గెలిచింది జన సైనికుల మూలంగా. 175 సీట్లలో గెలవలేని వాళ్ళు 1 సీట్లో గెలిచారంటే కనుక అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంది కాబట్టే గెలిచారు. ఆయన గెలిచి ఈ రోజున స్వార్థంతో ఏదైతే ఆయన ఒక వ్యక్తిగతంగా ఆయన అభివృద్ధి చెందడానికి అక్కడ ఇసుకల మాఫియా చేస్తున్నారు, అన్నీ ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఆయన అభివృద్ధి చూసుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరాడు తప్పించి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేం లేదు, జన సైనికులు చేసిన తప్పు లేదు. వాళ్ళకి ప్రజలు రాబో రోజుల్లో బుద్ధి చెప్తారండి. అలాగే మన రఘురామకృష్ణరాజు గారిని చూస్తే కనుక నిస్వార్థమైన వ్యక్తి. ఆయన కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావటం అయింది. ఆయన రాజకీయాలు రాకముందే అనేకమైన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన అక్కడ ప్రజల్ని ఆయన మనసులు చొరగొన్నారు. అటువంటి ఆయన గెలిచాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి వల్ల గెలవలేదని చెప్పి ఆయనే ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఆయన యొక్క వ్యక్తిగత ఇమేజ్తోనే గెలిచారు అక్కడ. కాబట్టి అట్లాంటి నిస్వార్థమైన వ్యక్తి కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ఉందో దాన్ని ఆయన అభినందిస్తున్నారు. మేము కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని చక్కగా అభిమానిస్తాం. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తే కనుక రేపు రాబోయే రోజుల్లో అన్నీ కూడా ప్రజలు అందరూ ఆలోచిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో గత 2-3 సార్లుగా 4 సార్లుగా మన కొడాల నాని గారు విజయం సాధించారు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినా సరే ఆయన ఇంకా గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మీరు ఆరోపిస్తున్నారు. అసలు అభివృద్ధి చేయడానికి మీ గుడివాడ నియోజకవర్గాన్ని ఈ పని చేస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని మీరు ఏ పని మీద దృష్టి పెట్టారు? అసలు ఏ విషయం గురించి చెప్పదలుచుకున్నారు చెప్పండి. అంటే అభివృద్ధి అంటే ఏదైనా కానీ మౌలిక వసతులు కల్పించాలండి. ఆ మౌలిక వసతులు అనేది ఏంటంటే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీరు, తాగునీరు.
ఇట్లాంటి అభివృద్ధి చేస్తేనే కానీ రేపు అది అభివృద్ధి కింద రాదు ప్రజలకు చేస్తే. ఈ రోజుగా ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ అభివృద్ధి అంటే కనుక మనం చూస్తే కనుక గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే దరిదాపు 2 గంటలు పడుతుందండి, 20 కిలోమీటర్లు. అది పరిస్థితి. నిన్న అదే దారిలో మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన చూశారు, ఆయన చెప్పింది కూడా అదే. ముందు అభివృద్ధి అయినా చేయదలిస్తే రోడ్లు వేయండి, ప్రజలకు మంచి చేయండి అని చెప్పారు. అది ఇంతవరకు చేయలేకపోయారు. 30 సంవత్సరాలుగా బస్టాండ్ అభివృద్ధి చేయమని చెప్పి మాలాంటి వాళ్ళు అందరం కూడా అడుగుతున్నాం. అన్ని పార్టీలు చెప్తున్నారు. ఈరోజున ఎప్పుడో టెండర్లు వేసామని చెప్పి గత సంవత్సరం అయింది. సంవత్సరం అయినా ఇంతవరకు దాని మీద అభివృద్ధి చేస్తున్న వాళ్ళు పిలిచి మీరు అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు కదా. ఇంతవరకు బస్టాండ్ అభివృద్ధి అనేది టెండర్లు పిలిచాము, వాళ్ళు వచ్చారు, బిల్డింగ్లు పగలగొట్టారని చెప్పి మొన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేము నాని గారు ఇన్ని కోట్లు తీసుకొచ్చారని వైసీపీ నాయకులు చెప్పారు. సరే, వైసీపీ నాయకులు చెప్పినప్పుడు అభివృద్ధి చెప్తున్నప్పుడు శంకుస్థాపన చేసి ప్రజలందరికీ కూడా మేము చేస్తున్నామని చెప్పి మీరు శంకుస్థాపన చేసి ఎందుకు చేయలేకపోతున్నారు? కాబట్టి అభివృద్ధి అనేది ఊరినే పేపర్ల వరకు చెబుతున్నారండి. గుడివాడ విజయవాడ రోడ్డు కానీ మీరు వెళ్ళి చూస్తే పుట్టగుంట రోడ్డు దారుణమైన వ్యవస్థలో ఉంది. అలాగే డ్రైనేజీలు లేవు, గుడివాడలో మంచినీరు సదుపాయం లేదు. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఈ రోజున చేస్తున్నా కానీ ఈయన మంత్రి అయినా కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. రేపొద్దున మేము ప్రజల పక్షాన్ని నుండి ఇటువంటి సమస్యలు ఏమన్నా కానీ మేము ముందుండి వాటిని ప్రశ్నించే కార్యక్రమం మేము ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో చేస్తామని తెలియజేస్తున్నాను.